జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపత్తి. మనమందరము కూడా ఈ దేశానికి మనకి సంబంధించినటువంటి పేరుండాలి అని, అదేవిధంగా ఆ నియమించబడేటువంటి పేరు మన హృదయాలకి తాకాలి అని కోరుకుంటూ ఉంటుంటాం. అసలు ఎందుకని ఆ విధంగా కోరుకోవాలి? ఏ పేరు ఉంటే ఏమిటి అనేటువంటి సందేహాలు కూడా మనకి కలుగుతూ ఉంటాయి. అయితే ఈ పేరే ఉండడానికి గల కారణం ఏమిటి అంటే, మనము నేటి పరిస్థితుల్లో చూస్తూనే ఉన్నాం. భారతదేశం యొక్క నామము ఇండియా అని, దానిని మళ్ళీ భారత్గా మారుస్తున్నారు అన్నట్టుగా కొన్ని వార్తలని వింటూనే ఉన్నాం. దాని యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే, చూడండి, రాముల వారు పరిపాలించినటువంటి రాజ్యము పేరు అయోధ్య. అలాగే నేటి కాలంలో మన అందరి రక్తాలని ఉత్తేజపరిచేటువంటి వారు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్. వారు పరిపాలించినటువంటి రాజ్యము పేరు మహారాష్ట్ర. అయోధ్య, మహారాష్ట్ర అంటే ఏమిటి? అయోధ్య అంటే జయించడానికి సాధ్యము కానటువంటిది అని. మహారాష్ట్ర అంటే గొప్పదైనటువంటిది అని, అంటే గొప్పదైనటువంటి భూమి అని. ఇప్పుడు చెప్పండి, అయోధ్య మహారాష్ట్ర కాదా? మహారాష్ట్ర అయోధ్య కాదా? మనం ఉండేటువంటి నేల అయోధ్య కాదా? మహారాష్ట్ర కాదా? అలాగే దానిని కూడా పృథ్వీ అనే అన్నారు, అంటే పృథు మహారాజు పరిపాలించినటువంటి భూమి అని. అలాగే భారతము అన్నారు, అంటే భరతుడు అనేటువంటి మహారాజు పరిపాలించినటువంటి భూమి అని. ఇప్పుడు చెప్పండి, ఈ విషయాలని కనుక గ్రహించినట్లయితే ఈ పేరు అక్కడ ఇక్కడ, అంటే రెండు చోట్ల ప్రతి నామము కూడా సమంజసముగా ఉంటుంది. అయితే నేటి కాలంలో మనము కొన్ని నామాలను చూస్తుంటాము గ్రామాలకి. రాంపూర్ అని, ఉదాహరణకి రాంపూర్ అని. అంటే ఏ విధంగా అది సమంజసం అవుతుంది అంటే, రాముని యొక్క పురము అని దాని యొక్క అర్థం. రాముని యొక్క పురము అంటే దానికి ఎలా, ఇప్పుడు అయోధ్యకి మహారాష్ట్రకి ఏ విధంగా సమంజసం అవుతుంది అంటే, ఆ రెండు పేర్లు కూడా ఈ యొక్క భూమాతవే, అందులో ఎటువంటి సంశయము లేదు. అయితే రాంపూర్ అన్న విషయాన్ని కనుక గ్రహించినట్లయితే మనము సాధారణంగా ఏ తల్లికైనా తన బిడ్డతో, తన యొక్క సంతానముతో కలిపి తనని గొప్పగా చూస్తే తల్లి ఆనందిస్తుంది. అదేవిధంగా రాముడు కూడా ఈ నేలలో పుట్టినటువంటి వాడే. అందుచేత ఆ విధంగా పేర్లను పెట్టుకోవడం ద్వారా ఈ నేల సంతోషిస్తుంది. దానికి చిహ్నంగానే మనకి తెలియకుండా మనము సంతోషిస్తాము. ఇది అందులో ఉన్నటువంటి ఒకానొక రహస్యమైనటువంటి విశేషము. అందుచేతనే మన యొక్క జిల్లాలకి, గ్రామాలకి, పట్టణాలకి, రాష్ట్రాలకి, దేశానికి మనకి సంబంధించినటువంటి నామం ఉండాలి అని మనమందరము కూడా కోరుకుంటూ ఉంటాం. అలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే, ఉదాహరణకి శ్యామ్ ప్రసాద్ అనేటువంటి వ్యక్తిని శ్యామ్ ప్రసాద్ అని పిలిస్తే ఎలా ఉంటుంది? అరే ఒరై అని పిలిస్తే ఎలా ఉంటుంది?
ఇది కూడా అలాగే ఉంటుంది. శ్రీమాత్రే నమః. జై గురుదత్త.